హే హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాకేష్. ఈరోజు మనం హైదరాబాద్లోని జుమేరత్ బజార్ను చూద్దాం రండి. ఈ బజార్ అన్ని రోజులు మాత్రం ఉండదు, కేవలం గురువారం మాత్రమే ఉంటుంది. ఇక్కడ అన్ని అగ్వా బ్రాండెడ్ సామాన్లు కూడా కేవలం 500, 1000, 1500కే సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న ఫోన్ నాకు 4000 రూపాయలు చెప్పిండు. నేను అట్టినే 1500కి ఇస్తామంటే సరే తీసుకో అంటాండు. మన దగ్గర బేరం చేసే దమ్ముంటే మాత్రం ఒక 10,000 రూపాయలు పట్టుకొని పోతే ఫుల్ సామాన్లు కొనుక్కొని రావచ్చు. మరి ఈ చూసే టీవీ ఆయన 8,000 చెప్పిండు. నా పక్కన ఉన్న అన్న జస్ట్ 2,500 రూపాయలకే దాన్ని సెట్ చేసుకున్నాడు. ఆయన ఇంకో 500 ఇంకో 500 అంటే 500 లేదు, ఏది లేదు భయ్, 2,500కి ఇస్తావా అంటే సరే తీసుకోపో అన్నాడు. ఇక మంచిగా పట్టుకొని పోయినాను. ఇక ఈ బజార్లో దొరకని వస్తువు అంటూ ఉండదు. చెడ్డీ నుండి మొదలు పెడితే కత్తుల దాకా అన్నీ అగ్గువనే. కానీ మన దగ్గర బేరం చేసే దమ్ము ఉండాలి. ఈ మిక్సీలు ఉన్నాయా, 3,000 రూపాయలు చెప్పిండు. వాళ్ళు వచ్చి మెల్లగా మాట్లాడితే గట్టిగా 600 రూపాయలకి ఇచ్చేసిండు భయ్. మన దగ్గర దమ్ము ఉంటే ఫుల్ కొనుక్కోవచ్చు ఇక్కడ సామాన్లు. ఇక చూడు ఈ బజార్ అంతా. ఇప్పుడు చూసే ఈ సైకిల్ అయితే జస్ట్ 400 రూపాయలు, 400 రూపాయలు. ఇంకా మనం బేరం ఆడితే ఎంత గిట్టుడో తెలియదు. అది 100, 50, 100, 50. నువ్వు పాయింట్ కొంటావా, అంగి కొంటావా, చెడ్డీ కొంటావా, నీ ఇష్టం. ఏది కొన్నా 100 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 50 రూపాయలు అంతే. ఈ వాచ్ అయితే జస్ట్ 110 రూపాయలు. ఆల్ పిన్స్ ఉంటాయి చూసిరా, 50 రూపాయలు అండి. దేనికంటే దానికి యూజ్ చేసుకో, ఎమర్జెన్సీ పర్పస్లో మనం ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ 50 రూపాయలకి ఇస్తాడు. మాకు బేరం ఏం ఆడదామని చెప్పేసి నాకు ఇచ్చేది అనిపించి నేను ఆడలేదు. 50 రూపాయలు కూడా ఏం ఆడాలి భయ్ అని చెప్పేసి. ఎలక్ట్రానిక్ వస్తువులు అయితే ఈ బజార్లో నువ్వు ఎక్కడ పోయినా కనబడతాయి భయ్. లారీకి సంబంధించిన సామాన్లు అయితే బయట 30,000 పెట్టినా కూడా రావు సరిగ్గా. కానీ ఇక్కడ మాత్రం ఒక 5,000 రూపాయలు పెట్టుబడి పెడితే నీకు ఎయిర్ జాకీ, వీల్ పాన, వీల్ రాడ్ అన్నీ పట్టుకొని పోవచ్చు. ఇది మాత్రం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే నాకు కూడా ఒకప్పుడు లారీలు ఉండేవి, ఫుల్ పైసలు పెట్టినది వాటికి. టైర్లు 100, 150, రీములేమో 250, 300 నుంచి ఉన్నాయి. నువ్వు ఎంత బేరం ఆడితే అంత తగ్గుతారు భయ్య. నీ దగ్గర ఉంటుంది అన్ని రకాల టైర్లు, రీములు దొరికినాయి ఇక్కడ. ఇక నెక్స్ట్ వచ్చేదేమో హార్డ్వేర్, మన కొంచెం హార్డ్ వర్క్ చేసే వాళ్ళవి పనిముట్లు సామాన్లు. ఇక కత్తులు, కటార్లు, సుత్తెలు, జిమ్మీసలు అన్ని రకాలే. నువ్వు ఏదైనా కొను, 200, 150, 200, 150, ఏది కొన్నా నీకు అగ్గోనే ఈడ. ఇవి మనం పాతకాలంలో వాడే గ్యాస్ నూనె ఉంటుంది చూసిన, గ్యాస్ నూనె దీపాలు అవ్వండి. చూడండి మొత్తం రాగియే. రాగి పాత్రలు, రాగి అంటానా, ఇత్తడి పాత్రలతో ఉన్నాయి. మళ్ళా పాతకాలం నాటి చిన్న చిన్న కాయిన్స్ ఉంటాయి చూసిన, ఆనా, ₹1 రూపాయి అంటే అవి మన ఓల్డ్ రాజుల కాలం నాటి కాయిన్స్ రకరకాలుగా ఉన్నాయి. ఇలా కొన్ని నాకు తెలిసినవి ఉన్నాయి, తెలియనివి ఉన్నాయి. కానీ చూడడానికి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి భయ్య. ఎందుకంటే నేను ఎప్పుడు చూడలే పాతకాలం నాటి, రాజుల కాలం నాటి కాయిన్స్ ఇవన్నీ. ఇక ఆ పెద్దని భయ్య వీడియో తీసుకోవాలంటే ఒక 100 రూపాయలు కట్నం పెట్టాడు. ఇక పెళ్ళారా భయ్ నీకు కట్నం పెట్టడానికి అనుకున్నా. ఇక ఈ పెద్ద మనిషి ఒక్కడే ఈ జిమ్ ఐటమ్స్కి 2,000 రూపాయలు చెప్పిండు. అనుకున్నా నీ సామాన్లు నీ దగ్గర పెట్టుకో, నా 2,000 నా దగ్గర పెట్టుకుంటా భయ్యా అని చెప్పి అప్పుడే వచ్చిన. నీ బయట 3,000 పెడితే సైకిల్ రాదు. ఇక్కడికి అయితే నీ ఒక 400, 600, 700కే నీకు ఇష్టమైన సైకిల్ పట్టుకోపో అని చెప్తాడు. ఇక మనం సెలెక్ట్ చేసుకొని పట్టుకొని పోవాలి. 600 పెడితే ఆ సైకిల్. ఇంకొక జిమ్ ఐటమ్ చూపిస్తారా అండి. ఈయన మాత్రం జెన్యున్గా రేట్ చెప్పిండు భయ్య. దాని వెయిట్ ఏమో 5 కిలోలు ఉన్నది. ఒక 200 ఉంటే ఈసారి అని అన్నాడు. కొంచెం రిక్వెస్టింగ్ అడిగింది, నాకు మంచిగా అనిపించింది. కానీ మనకు అలవాటు లేదు కదా జిమ్ చేసుడు, అందుకే మనం కొనలే. ఇక నీ సామాన్ నువ్వు పెట్టుకోబోయా అని చెప్పేసి ఆడబెట్టి నా మస పెట్టేసి వచ్చేసిన. నీ అవాకి గ్రైండర్లో అయితే జస్ట్ 300 రూపాయలు భయ్య. నా కొన్నాక ఒక 6 నెలలు వస్తుంది, 300 రూపాయలకి బిర్యానీ వస్తలేదు భయ్య ఇవాళ రేపు. ఇక్కడ ఏ ఐటమ్ కొను నీకు ఒక 500 రూపాయలు వచ్చేస్తుంది. గ్రైండర్ కానీ, మిక్సీ కానీ, రైస్ కుక్కర్ కానీ, ఏదన్నా కొను ఒక 500 రూపాయలలో నీకు పక్కా ఐటమ్ వచ్చేస్తుంది. లాస్ట్కి చిన్నపిల్లలు వండుకునే ఉయ్యాల కూడా అమ్ముతారు భయ్య. నేను రేట్ అడగలే కానీ దాని మీద రాసి ఉండే అటు సైడ్కి 300 రూపాయలు అని రాసి ఉంది. నేను మా పాప పుట్టినప్పుడు నీ యొక్క 3,000 పెట్టి కొన్నది 300 రూపాయలకి ఇస్తాను భయ్య. పెద్ద సుత్తలేమో 100 రూపాయలు, చిన్న సుత్తలేమో 50 రూపాయలు, చిన్న చిన్న పానాలేమో 30 రూపాయలు, 50 రూపాయలకి ఇచ్చేస్తారు. జెన్యున్ రేట్ భయ్య. పని కూడా చేస్తాయి, కాకపోతే వాడి పడేసినాయి. కానీ అవి మనకు మాత్రం ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే పక్కా పోయి కొనుక్కోండి. ఎందుకంటే అవి కూడా మంచివే. మనం బయట షోరూమ్లకు పోయి వేలకు వేలు పెట్టే బదులు ఇక్కడికి వచ్చి కొనుక్కుంటే పని చేస్తున్నాయి వస్తువులు, అయితే ఖచ్చితంగా పని చేస్తున్నాయి. ఎందుకంటే నేను కూడా కొన్ని 2, 3 తీసుకున్నాక అవి పని చేసినాయి. ఎన్ని రోజులు అయితే తెలియదు కానీ ఖచ్చితంగా అయితే పని చేస్తున్నాయి ఇవన్నీ. ఇక్కడ ఏ కుక్కర్ అయినా తీసుకోపో, కేవలం 500 రూపాయలు మాత్రమే. ఏరుకో 500 ఇవి పట్టుకొని పో. కానీ పని చేస్తే లేవో నాకైతే తెలియదు భయ్, ఎందుకంటే ఇవి నేను చూడలే. ఇక్కడ ఏ మ్యూజిక్ సిస్టమ్ అన్నా తీసుకో భయ్, 150 రూపాయలు. చిన్నవి పెద్ద అయితే 500 రూపాయలు. నీకు ఇష్టమైనది తీసుకోపో. వాచీలు ఉన్నాయి, మ్యూజిక్ సిస్టమ్స్ ఉన్నాయి, ఏంటి మన ఈ టేప్ రికార్డ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నీకు నచ్చిన ఐటమ్ సెలెక్ట్ చేసుకో, 150, 500 కట్టుకొని తీసుకొని పో. ఇక్కడ ఒక వృద్ధ దంపతులు అయితే ఆయుర్వేదిక్ మందుల్లాగా మన వనమూలికల మందులు అమ్ముతారు భయ్య.
కాలు నొప్పి మోకాలు నొప్పులకు కానీ శ్వాసకు కానీ ఏమైనా సంబంధిత వ్యాధులు ఉంటే ఇవి వాడితే పోతాయంట. అవి మీరు నమ్మి కొనుక్కోండి భయ్, అది మీ ఇష్టం. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఖరాబ్ అయిన రిమోట్ కూడా అమ్ముతారు. ఎందుకు అమ్ముతానంటే వాళ్ళు కొంటారు, నేను అమ్ముతాను అంటాను. ఈ పెద్ద మనిషి నన్ను బుగ్గా అని చేద్దామని చూసిండు. పొద్దున్న లేస్తే నేనే నలుగురు బుగ్గా అని చెప్తే నన్ను బుగ్గా అని చేద్దామని చూస్తే నేనేం చేసినా సరే కూర్చొని 2 నిమిషాలు టైంపాస్ చేద్దామని కూర్చొని ఆయన చెప్పే స్టోరీ అంతా. ఓ పాదరసం ముద్ద తీసుకున్నాడు, దాన్ని పేపర్ మీద వేసి నాకు చేతికి రుద్దుతా అంటే అది ఎట్లాగో వేడవుతుంది. మనకు తెలియదా, మనం అంతో ఇంతో తెలిసే ఉంటాయి, మనం లంగలమే కదా. సరే ఆయన చెప్పేది ఇందాంతి మనకు కూడా తెలుస్తాయి కదా, ఏమైనా కొత్తగా చెప్తారు కావచ్చు అనుకున్నా. అదంతా ఏం లేదు, స్టోరీ అట్టిదే. కానీ మీరు నమ్మి కొనుక్కోరు. ఏం లేదు, అది చిన్నపిల్లలకు ఆయన ఇచ్చే తాయిత కట్టుకుంటున్నట్ట నైట్ మూత్రం పోయడం కానీ భయపడడం కానీ లేచి ఏడవడం కానీ అలాంటివి జరిగాయని చెప్పేసి నా చేతిలో తాయితలు ఇచ్చిండు. ఎంత బాబు ఈ తాయిత అంటే 500 రూపాయలు అన్నాడు. నేనేం చేసిన 50కి ఇస్తావా అని అడిగిన. ఎందుకంటే మనకు కొనే ఉద్దేశం లేదు, ఎందుకంటే నేను ఇవన్నీ నమ్మా. అంటే దేవుని నమ్ముతా, ఈ తాయితులు గీతులు అవన్నీ నేను నమ్మా. 500 రూపాయలు అడిగి చెప్పినప్పుడు నేను 50 కడితే ఎట్లా అయ్యాడు, ఆయన ఇయ్యాడు కాబట్టి మనం ఓకే బాయ్ అని చెప్పచ్చు అని చెప్పేసి కాసేపు స్టోరీ పెట్టి బాబు మరి ఏం సంగతి ఇస్తావా 50 రూపాయలకి ఇవ్వవా అన్న, లేకపోతే దీని గురించి స్టోరీ చెప్పు అని చెప్పిన. ఇది చెప్తాను, నాకు ఇది వాడితే నీకు ఇంత మంచి జరుగుతుంది అంత మంచి జరుగుతుంది అని చెప్పిండు. నీ అవ్వ నా తలరాత మంచిగా ఉంటే ఎట్లా జరగాలి అట్లా జరుగుతుంది భయ్. నీ అవ్వ నువ్వు చెప్తే జరుగుతుంది, నువ్వు దేవుని అవుతావు. ఆ మాత్రం నేను చేసాడు ఎందుకని సపరేక ఆయన చెప్పేది నేనంత స్టోరీ అని తిన్నా. ఇక నాకు 2 డాగులు ఎత్తాడు, నీ ముఖంలో రాజసం ఉంది, అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి. ఇక 150 బిడ్డ అంటాను. 150 లేదు రూపాయలు 50కి ఇత్తి లేకపోతే లేదా అని చెప్పేసి అంటే ఇక నాకే పాపం అనిపించింది. ఇంత స్టోరీ ఇంతసేపు వర్రేసిన కదా, 100కి ఇస్తే తీసుకుంటా అనుకున్నా. బాబు 100కి ఇక నాతో కాదు, ఇక నువ్వు చెప్పే స్టోరీ అంత తిన్నా, నేను ఎట్లా వాడగాని నువ్వు చెప్పిన అంత తిన్నా కాబట్టి ఒక 100 రూపాయలకి అంటే ఇవ్వలే. ఆ బాక్సులు ఉన్నాయి, స్పెషల్ కాయిన్స్ అంట, మన రాజుల కాలం నాటికి మంచిగా గుర్తింపు పొందిన కాయిన్స్ అంట. ఈ కింద ప్లేట్స్లలో ఉన్నాయేమో నార్మల్గా 5 పైసలు 10 పైసలు అర్ధ అన్న, ఇక నార్మల్గా పాతకాలంలో వాడిన కాయిన్స్ అండి అవి. ఈ కత్తులు దేనికి వాడతారో తెలుసుగా, పొలం పనులకు. మీరు అడ్డమైన వాటికి వాడి అనవసరమైన రిస్కులలో పడకూర్రి, పొలం పనులకు మాత్రమే వాడుకోర్రి. ఛార్జింగ్ కేబుల్, ఛార్జింగ్ అడాప్టర్స్, బర్డ్స్ మీరు ఏదన్నా కొనుక్కోరు, జస్ట్ 100 రూపాయలు అండి ఇక్కడ. అవి పని చేస్తాయని అంటే నేను టెస్ట్ చేసిన, పని చేసిన నా మొబైల్కి అయితే. ఏది కొన్నా కూడా 100 రూపాయలు అండి. మీరు ఏదైనా కొనండి, బయట అయితే 500-600 ఉంటాయి, ఇక్కడైతే ఒక 100 రూపాయలకైతే మన చేతికి వచ్చేస్తుంది. సెకండ్ హ్యాండ్ మొబైల్స్ భయ్యా, ఏది కొన్నా 1000 రూపాయలు 1500 రూపాయలు మాత్రమే. నేను కొనలే కానీ పక్కనైనా బేరం ఆడతాను, ఎంత ఆడతాను ఏంది కథ అని చూస్తే ఆయన ఒక ఐఫోన్ తీసుకున్నాడు. ఐఫోన్ తీసుకొని ఆయనకి 7,500 చెప్పిండు. చెప్తే మనడు ఒక ఆయననే 1500లకు మాట్లాడితే ఆయన ఇయ్యనడట. లాస్ట్కి ఇంకొక 500 అంటే సరే తీసుకోపో అని చెప్పి ఆన్ చేస్తాను. అది ఎంత ఆన్ చేసినా ఆన్ అయితే లేదు భయ్య. కొంచెం ఏదైనా ఫోన్స్ ఎలక్ట్రానిక్ వస్తువులు కొనేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే మనం కొనుక్కొని పోయినాక మోసపోతాం. ఎందుకంటే ఎంత లేదన్నా ఒక 2000-3000 పెడతారు పెట్టుబడి, మీరు అనవసరంగా లాస్ అవుతారు. నేను చెప్పేది ఏంటంటే ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు కొంటే మాత్రం ఓ 2000 పైన కొంటే మాత్రం కొంచెం చెక్ చేసుకోండి. ఆయన ఒకవేళ కొనుక్కొని ఇంటికి పోతే మాత్రం మోసపోయాడు, ఎందుకంటే అది ఆనే అవుతలేదు కనీసానికి ఐఫోన్. కొంచెం కొనేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇవేమో పులిగోర్లట అండి, అవి నిజమో అబద్ధమో మనకు తెలియదు కానీ పులిగోర్లు అంట మనకు చూపించారు. అన్ని అడవి జంతువుల వస్తువులే ఉన్నాయి ఇక్కడ. అవి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ చూడండి మీరు ఒకసారి. అయితే ఇవి అన్ని ప్లాస్టిక్ సామాన్లు. ఇక నాతో కాలే, ఇక ఈ తిరిగి అయితే నెరిపడ్డా. ఇక ఆడికెళ్ళి ఇడికెళ్ళి ఒకసారి అయితే ఒక రౌండ్ వేసుకొని సపరేట్గా ఇంటికి పోదామని చెప్పేసి మైండ్లో ఫిక్స్ అయ్యి నార్మల్గా కూర్చున్నా. ఇది ఒక టెలిఫోన్ మాత్రం మంచిగా అనిపించిందండి, రాజుల కాలం నాటి టెలిఫోన్. చూడండి ఒకసారి, టెలిఫోన్ మస్తు ఉన్నది కదా, నేను కూడా ఫస్ట్ టైం చూడడం ఇది. ఇక్కడ మొత్తం ఓల్డ్ ఐటమ్స్ ఉన్నాయి, దాదాపు ఒక 1000 సంవత్సరాల క్రితం నాటి ఓల్డ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు చేసిరో అప్పుడే తెలియదు కానీ ఓల్డ్ ఐటమ్స్ భయ్య అవన్నీ. అయితే చీరలు భయ్య ఏది కొన్నా 50 రూపాయలు 100 రూపాయలు మాత్రమే. కానీ కొనే ముందు చూసుకొని కొనండి, అవి మనం వేసుకోగలుగుతామా వేసుకోలేమా అని చెప్పేసి కొంచెం ఆలోచించుకొని మీకు నచ్చినట్లయితే కొనుక్కోండి. నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.